వైసీపీ తరపున భీమిలి అసెంబ్లీ స్థానానికి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ నామినేషన్ వేశారు. పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లిన అవంతి ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం మాట్లాడిన అవంతి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజలు వైసీపీకి ఓటు వేయాలని కోరారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని అన్నారు. అందరికీ నమస్కారం. రెండుసార్లు నాకు భూమి అవకాశం ఇచ్చారు, ఆశీర్వదించారు. సో 2 సార్లు కూడా ఎలాంటి అవినీతికి తావు లేకుండా, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ మరి నేను బాగానే చూస్తున్నాను. అందరితో కూడా బాగానే ఉన్నాను. మరి ఇవన్నీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదరికం మీద ఎలాంటి యుద్ధం చేస్తున్నారో చూస్తున్నాం. పేదరిక నిర్మూలన చేయాలని మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా 5 సంవత్సరాలు పనిచేశారు. కాబట్టి మళ్ళీ ఆయన నమ్మి గౌరవించి మళ్ళీ 3వసారి కూడా భీమిలి నుంచి అసెంబ్లీ పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, ప్రజల సిబ్బంది గారికి ధన్యవాదాలు.